హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వాల్మీకి. మీరు చూస్తున్నారు వాల్మీకి వైబ్స్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మన కథ ఎలా ఉంటే దర్శక నిర్మాతలకు నచ్చుతుంది అనే టాపిక్ కు సంబంధించిన కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. మిగిలిన పాయింట్స్ గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. అంతకంటే ముందు చెప్పాల్సినవి, వీక్లీ ఒక వీడియో పెట్టడంతో పాటు డౌట్స్ మీద కూడా ఒక వీడియో చేయండి అని కొంతమంది అడుగుతున్నారు. అంటే వీక్లీ 2 వీడియోస్ చేయమని అడుగుతున్నారు. కానీ అంత టైము నాకు ఉండదు. అలాగని డౌట్స్ క్లియర్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోలేను. కనుక ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇక మీదట ప్రతి వీడియో చివరిలో వీలైనన్ని డౌట్స్ గురించి క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు లెసన్స్ తో పాటు డౌట్స్ కూడా క్లియర్ అవుతాయి. కనుక ఈ వీడియో చివరిలో కూడా ఫాలోవర్స్ యొక్క డౌట్స్ కి క్లారిటీ ఇవ్వడం జరిగింది. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, లేకపోతే వాటిని మీరు మిస్ అయిపోతారు. ఓకే, ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదాం. దర్శక నిర్మాతలు మన కథ వినేటప్పుడు కథలో ఏ విషయాలు అబ్జర్వ్ చేస్తారనే దాని గురించి గత వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. దానికి కంటిన్యూగా మిగిలిన పాయింట్స్ ఇప్పుడు చెప్పుకుందాం. కథ అన్ని భాషలకి సరిపోతుందా లేదా అనేది వాళ్ళు చూస్తారు కథ వినేటప్పుడు. మన కథ సినిమాగా తీసిన తర్వాత అది హిట్ అయితే కనుక దాని రైట్స్ ఇతర భాషల వాళ్ళు తీసుకుంటారు, లేదా ప్రొడ్యూసరే ఆ కథను ఇతర భాషల్లో తీస్తాడు. అది అతనికి లాభమే కదా. అలా జరగాలంటే మన కథ తెలుగుతో పాటు అన్ని భాషలకి అక్కడి నేటివిటీకి కూడా సరిపోయే విధంగా ఉండాలి. అప్పుడే వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా తెలుగు నేటివిటీకి మాత్రమే సరిపోతుంది అనుకుంటే అప్పుడు వేరే భాషల్లోకి వెళ్లే ఛాన్స్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ వెళ్ళినా దాన్ని అక్కడి నేటివిటీకి తగ్గట్టుగా చాలా మార్పులు చేయాల్సి ఉంటది. ఇలా పెద్ద పెద్ద మార్పులు చేయాల్సి వచ్చే కథకి తక్కువ డబ్బు ఇచ్చి పెద్దంత మార్పులు చేయక్కర్లేకుండానే యాజ్ టీజ్ గా తీసే అవకాశం ఉన్న కథకి ఎక్కువ డబ్బు ఇచ్చి రైట్స్ తీసుకుంటారని ఎవరో చెబితే విన్నాను. అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. ఏదేమైనా కథ అన్ని భాషలకి సరిపోతుంది అనుకునే విధంగా ఉంటే కనుక అటువంటి కథ మీద దర్శక నిర్మాతలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. కనుక మీరు అలాంటి కథల్ని సెలెక్ట్ చేసుకుని వ్రాసుకోండి. నెక్స్ట్, కథ మొత్తానికి పెద్ద సస్పెన్స్ పాయింట్ ఒకటి ఉండాలి. అది ఉందా లేదా చూస్తారు. కథలో సస్పెన్స్ ఉండడం ఎప్పుడు మంచిదే. అయితే కథ నడిచే కొద్దీ ఆ సస్పెన్స్ మూడులు విడిపోతూ ఉంటాయి. ఓకే, మొదటి నుండి చివరి వరకు ఒకే సస్పెన్స్ సాగి క్లైమాక్స్ లో అది విడిపోయే విధంగా కూడా కొన్ని కథలుంటాయి. ఎక్కువగా ఇది సస్పెన్స్ థ్రిల్లర్స్ లో కనపడుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన రాక్షసుడు. అందులో హంతకులెవరు, ఎందుకు చంపుతున్నారో అమ్మాయిల్ని అనేది చివరి వరకు మనకి తెలియదు. అలాగే భానుప్రియ నటించినటువంటి అన్వేషణ అనే సినిమా కూడా అంతే. చివరి వరకు కూడా హంతకుడు ఎవరన్నది తెలియదు. ఇదే కాక కొన్ని మామూలు సినిమాల్లో కూడా ఇలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కేర్ ఆఫ్ కంచరపాలెం. ఇందులో 4 ప్రేమ కథలు ఉంటాయి. అయితే క్లైమాక్స్ లో 4 వేర్వేరు కాదని ఒక్కరి ప్రేమ కథలేనని తెలుస్తుంది. ఇలా తెలియటాన్నే ట్విస్ట్ అంటారు. అంటే చూసిన కథను బట్టి మనం అనుకుంటున్నది అంతవరకు మనకు తెలిసింది నిజం కాదు, అసలు నిజం ఇదే అని ఒక కొత్త విషయం తెలియడమే ట్విస్ట్ అన్నమాట. ఇలా కథ మొదలైనప్పటి నుండి దాచి పెడుతూ ఆ సస్పెన్స్ ని క్లైమాక్స్ లో విప్పటం వల్ల ఆడియన్స్ థ్రిల్ గా ఫీల్ అవుతారు. మీరు గమనిస్తే నాని తీసినటువంటి ఆ అనే సినిమా కూడా ఇలాగే ఉంటది. ఇలాంటి సస్పెన్స్ వల్ల, ట్విస్ట్ వల్ల సినిమాకి పెద్ద ప్లస్ అవుతుంది. కనుక దర్శక నిర్మాతలు మన కథలో ఇలాంటిది ఉందా అని చూస్తారు. అయితే ప్రతి కథకి ఇలాగే ఉండడం అనేది జరగచ్చు, జరగకపోవచ్చు. కొన్ని కథలకి కుదరకపోవచ్చు కూడా. కానీ వీలైనంత వరకు ఉండేలాగా, అంటే ఇటువంటి పెద్ద సస్పెన్స్, కథ మొత్తానికి ఒక పెద్ద సస్పెన్స్ అనేది ఉండేలాగా కథ రెడీ చేసుకోవడం అనేది మంచిది. ఇది 90% దర్శక నిర్మాతలకు నచ్చుతుంది. నచ్చితే ఇంకేముంది, మీ పొలంలో మొలకలు వచ్చినట్టే. ఓకే, నెక్స్ట్, ప్రేక్షకులకు అర్థమయ్యేలాగా కథ ఉందా లేదా అనేది చూస్తారు. కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు ఎందుకు తీశారో, కథ ద్వారా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో ఏమీ అర్థం కాదు. తలాతోకా లేని కథనంతో పిచ్చెక్కిస్తాయి అలాంటి కథలన్నీ కూడా. మీరు దర్శక నిర్మాతలకు కథ చెప్పేటప్పుడు వాళ్లకు గనక ఎలాంటి ఫీలింగ్ వస్తే అర్జెంట్ గా లేచి వెళ్ళిపోతారు. అలా జరగకుండా ఉండాలంటే కథలో ఎక్కడ కన్ఫ్యూజ్ అనేది లేకుండా చూసుకోవాలి. కథలో ఇక్కడ ఎలా జరిగింది కదా, అప్పుడు అక్కడ అది ఎలా జరుగుతుంది, అలా వెళ్లాల్సిన కథ ఇలా ఎందుకు పెడుతుంది అనే ప్రశ్నలు డైరెక్టర్, ప్రొడ్యూసర్లకి రాకూడదు. ఒక మాటలో చెప్పాలంటే అదేంటి ఇదేంటి, అలా ఎందుకు, ఇలా కదా అని ఎక్కడ వాళ్ళకి అనిపించకూడదు. అలా కథ క్లీన్ గా
గా ఉండాలి. కథ రెడీ అయ్యాక మీరే దర్శక నిర్మాతలుగా మారి మీ కథను పరిశీలించండి. లేదంటే మీకు బాగా నమ్మకస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కథలు చెప్పి పూర్తిగా వాళ్ళ అభిప్రాయం తీసుకోండి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తున్నాయేమో కనుక్కోండి. ఓకేనా? కానీ ఒక జాగ్రత్త, ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి మాత్రం కథలు చెప్పకండి. వాళ్ళు మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రూమ్మేట్స్ కావచ్చు, అయినా కూడా వాళ్ళకి చెప్పకండి. ఎందుకంటే అట్లా చెప్పినందుకు నాకు జరిగింది, బాగా తీరింది, అది మీకు జరగకూడదని చెప్పేసి ముందు జాగ్రత్తగా చెప్తున్నాను అనమాట. ఓకేనా? మన రూమ్మేట్స్ అయినా, మన క్లాస్మేట్స్ అయినా, మన బెడ్ మేట్స్ అయినా కూడా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళైతే మాత్రం వాళ్ళకి చెప్పకండి. ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళకి మాత్రమే చెప్పి వాళ్ళ దగ్గర అభిప్రాయాలు తీసుకోండి. లేదండి మా ఫ్రెండ్స్ చాలా గొప్పోళ్ళు, మోసం చేయరు అనుకుంటే కనుక మీ ఇష్టం, దానికి నేనేం చెప్పలేను. ఓకే, నెక్స్ట్ కథ జోనర్ కరెక్టేనా అనేది చూస్తారు. ఒక్కొక్క కథకి ఒక్కో రకం జోనర్ సూటబుల్ గా ఉంటుంది. ఏ జోనర్ లో ఉండాల్సిన కథ ఆ జోనర్ లోనే ఉండాలి. కథ జోనర్ రెండు మొగుడు పెళ్ళాలంటివి. మొగుడికి పెళ్ళానికి ఇద్దరికి సెట్ అయితేనే కాపురం సరిగ్గా సాగుతుంది. అలాగే కథ జోనర్ ఒకదానికొకటి కరెక్ట్ గా కుదరాలి, లేదంటే ఇబ్బందే. దర్శక నిర్మాతలో ఇది కూడా చూస్తారనమాట. మళ్ళీ రాజరాజ చోర సినిమా చూస్తే అది లవ్ స్టోరీనా, ఫ్యామిలీ స్టోరీనా, కామెడీ స్టోరీనా, క్రైమ్ స్టోరీనా అనేది నాకు అసలు అర్థం కాలేదు. నాకు తెలిసి దాన్ని జాతి రత్నాలు మాదిరిగా క్రైమ్ కామెడీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ తీసుంటే కనుక చాలా బాగుండేది. అలా తీయడానికి కూడా మంచి స్కోప్ ఉంది సబ్జెక్ట్ లో. సో మన కథ ఏ జోనర్ లో ఉండాలి అనేది ముందు డిసైడ్ చేసుకోవాలి మనం. తర్వాత కథ 70% అదే జోనర్ లో నడవాలి, మిగిలిన 30% మిగిలిన విషయాలు ఉండాలి. మిగిలిన జోనర్స్ కొద్ది కొద్దిగా ఉండాలన్నమాట. ఓకే, ఆ విధంగా జాగ్రత్త తీసుకోండి. నెక్స్ట్ కథ లెంగ్త్ ఎంత ఉంది అనేది చూస్తారు. దర్శక నిర్మాతలు ఇది కూడా చాలా చాలా పట్టించుకుంటారు. కథ లెంగ్త్ అనేది సీన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక కథలో ఎన్ని సీన్స్ ఉండాలి అనేది ఆ సీన్స్ యొక్క లెంగ్త్ మీద బేస్ అయి ఉంటది. సీన్స్ లెంగ్త్ తక్కువ ఉంటే కనుక కథలో ఎక్కువ సీన్స్ పడాలి. సీన్స్ లెంగ్త్ ఎక్కువ ఉంటే కనుక కథలో సీన్స్ తక్కువ పడాలి. అర్థమైందా? సీన్స్ లెంగ్త్ ఎక్కువ ఉంటే కనుక కథలో సీన్స్ తక్కువ ఉండాలి. అదే సీన్స్ లెంగ్త్ తక్కువ ఉంటే కనుక కథలో సీన్స్ ఎక్కువగా పడాలన్నమాట. ఓకేనా? సీన్స్ లెంగ్త్ మీడియం గా ఉంటే కనుక 60 నుండి 80 వరకు సీన్స్ వేసుకోవచ్చు. ఏదేమైనా స్టోరీ లెంగ్త్ 110 నిమిషాల నుండి 140 నిమిషాల వరకు ఉండేలాగా చూసుకోవాలి. అంతకు మించితే సాగదీసినట్టుగా ఉంటది, తగ్గితే తగ్గొట్టినట్టుగా ఉంటది అన్నమాట. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ మీ కథ లెంగ్త్ ఎక్కువైంది అనిపిస్తే కనుక కథకు నష్టం లేని విధంగా ఉండేటటువంటి కొన్ని క్యారెక్టర్స్ ని తీసేయచ్చు. వాటికి సంబంధించిన సీన్స్ ను కూడా తీసేయచ్చు అనమాట. దానివల్ల కొన్ని సీన్స్ తగ్గిపోతాయి. అయితే ఈ సీన్స్ తగ్గడం వల్ల స్టోరీకి నష్టం లేకుండా చూసుకోవాలన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కథ లెంగ్త్ తక్కువయింది అని అనుకుంటే కనుక కథలో కొత్తగా ఏదైనా ఒక సబ్ ప్లాట్ లాంటిది క్రియేట్ చేసి ఆ కథకి యాడ్ చేసుకోవాలి. అయితే ఏంటంటే ఆ సబ్ ప్లాట్ అనేది మెయిన్ ప్లాట్ లో కలిసిపోయే విధంగా చూసుకోవాలన్నమాట. అప్పుడు సరిపోతుంది. ఓకే, ఈ వీడియోలో ఈ పాయింట్స్ ని ఇంతవరకే చెప్తున్నాను. ఇంకా చెప్పాల్సినవి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి ప్రశ్నలు దాదాపు 10 పైనే ఉన్నాయి. వాటికి రిప్లై ఇవ్వడం వల్ల వీడియో లెంగ్త్ బాగా ఎక్కువైపోయింది. అందుకని చెప్పేసి ఈ పాయింట్స్ ఇక్కడతో ఆపేసి మిగిలిన పాయింట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డౌట్స్ ఏంటి, వాటికి నా రిప్లై ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ప్రశ్న: డైరెక్టర్ అవడానికి ఏం చదువుకోవాలి? మన తెలుగు డైరెక్టర్లు ఏం చదువుకున్నారు? మన తెలుగు డైరెక్టర్లు ఏం చదువుకున్నారు అన్నది మనకు అనవసరం. దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏం లేదు కాబట్టి దాన్ని వదిలేద్దాం. మన విషయానికి వస్తే డైరెక్టర్ అవ్వాలంటే దానికి చదువులతో పెద్ద పని లేదు. తెలుగు, ఇంగ్లీషు భాషలు, వీలైతే హిందీ భాష కూడా స్పష్టంగా చదవడం, మాట్లాడడం, తప్పులు లేకుండా వ్రాయగలగడం వస్తే చాలు. కొంతమందికి తెలుగు తప్ప ఇంగ్లీషు, హిందీ రావు. అటువంటి వారు ఆ భాషలు వచ్చినటువంటి అసిస్టెంట్స్ ని పెట్టుకుంటారు. అలాగే డైరెక్షన్ గురించి కూడా పూర్తి అవగాహన ఉండాలి. అంటే రకరకాల షార్ట్స్ గురించి, 24 క్రాఫ్ట్స్ గురించి అన్ని తెలుసుకోవాలి. అలాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి పూర్తిగా తెలియడం ముఖ్యం. ఓకే, నెక్స్ట్ పీసీఆర్ మీద ఒక వీడియో చేయండి. పీసీఆర్ అంటే ఏంటో మీ అందరికీ తెలుసు. దీని మీద వీడియో చేయవలసిన అవసరం లేదు. సింపుల్ గా ఇక్కడే చెప్పేస్తాను. నారప్ప సినిమా తీసుకుంటే ఊరి పెద్ద అయినటువంటి విలన్ వల్ల నారప్ప తన పెద్ద కొడుకుని పోగొట్టుకుంటాడు. ఆ విలన్ ని చంపి చిన్న కొడుకు హంతకుడవుతాడు. పెద్ద కొడుకు ఎలాగూ లేడు, ఉన్న చిన్న కొడుకు కూడా హంతకుడయ్యాడు. ఇప్పుడు వాడిని ఎలా కాపాడుకోవాలి అనేదే కథలోని ప్రాబ్లం. దానివల్ల నారప్ప, అతని భార్య, కూతురు, బావ పాత్ర, బంధువులు అందరూ కూడా కాన్ఫ్లిక్ట్ కి గురవుతారు. అలాగే విలన్ కుటుంబానికి దొరికితే చంపేస్తారు
చేస్తారని తలో దిక్కుకు విడిపోయి ఒకరి గురించి ఒకరు బాధపడుతూ ఉంటారు. ఇది కూడా కాన్ఫ్లిక్టే. చివరకు చిన్న కొడుకు బదులు నారప్ప జైలుకి వెళ్లడాన్ని చూపించారు. చిన్న కొడుక్కి శిక్ష తప్పింది కనుక అదే రీజొల్యూషన్ అయ్యింది. దృశ్యం సినిమా చూస్తే హంతకులైనటువంటి భార్య పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి అనేది కథలోని ప్రాబ్లం. అది ఈ హత్య సంఘటన వల్ల ఏ క్షణంలో నేరం బయటపడి జైలుకి వెళ్లాల్సి వస్తుందో అని క్షణం భయపడుతూ బ్రతకడం, మనశ్శాంతి లేకపోవడం, ఇవన్నీ కూడా హీరో ఫ్యామిలీకి కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేస్తాయి. చివరికి సాక్ష్యాధారాలు లేకపోవడం వల్ల హీరో ఫ్యామిలీ నేరం నుండి తప్పించుకోవడం, బయటపడడం అనేది స్టోరీలో ప్రాబ్లం కి రీజొల్యూషన్, అంటే కథా సమస్యకి పరిష్కారం. కథలో పీసీఆర్ ఇలా ఉంటదన్నమాట. అంటే కథలో ప్రాబ్లం, ఆ ప్రాబ్లం వల్ల ఏ క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్ గురయ్యాయి, ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసినటువంటి ఆ ప్రాబ్లం కి చివరికి రీజొల్యూషన్ ఏమైంది అనేది పీసీఆర్. సో ఒక స్టోరీలో పీసీఆర్ ఏంటన్నది మనం ఇలా లెక్కిస్తాం అనమాట. నెక్స్ట్, వీడియోలు తొందరగా చేయండి. వీలైనంత వరకు వీక్లీ ఒక్క వీడియో అయినా చేద్దామని చూస్తున్నాం. వీలైతే చేస్తూనే ఉన్నాం. కానీ ఒక్కొక్కసారి ఊహించిన విధంగా కొన్ని ఆటంకాలు రావటం వల్ల చేయలేకపోతున్నాం. దానికి ఏం చేయలేం కదా. ఏదేమైనా వీక్లీ ఒక వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. నెక్స్ట్, నేను విలేజ్ లో ఉంటాను. మాలాంటి వారికి స్టోరీ చెప్పే అవకాశం, స్టోరీలు రిజిస్టర్ చేసుకునే అవకాశం ఉంటాయా? హైదరాబాద్ లో మాకు ఎవరో తెలియదు అని విజయ దుర్గారావు గారు అడుగుతున్నారు. విజయ దుర్గారావు గారు, మీరు ఎక్కడ ఉన్నారు అన్నది ముఖ్యం కాదు, మీ కథ ఎలా ఉంది అనేదే ముఖ్యం. ఆ స్టోరీ ఎలా చెప్పాలి అనేది మీకు రావడం అనేది కూడా చాలా చాలా ముఖ్యం. మీ కథ అన్ని విధాలా బాగుంటే ఆ కథను మీరు అందంగా చెప్పడం అనేది చేయగలిగితే దర్శక నిర్మాతను కలవడం అనేది పెద్ద విషయమేం కాదు, ఎలాగైనా కలవచ్చు. అలాగే స్టోరీ రిజిస్ట్రేషన్ విషయం కూడా భయపడాల్సింది ఏం లేదు. ముందు మీరు స్టోరీని బాగా రెడీ చేయండి. దానికోసం మన వీడియోల్లో చెప్పినటువంటి టిప్స్ ని ఫాలో అవ్వండి. స్టోరీ రెడీ అయితే తర్వాత మిగతా విషయాలు ఆలోచిద్దాం. ఓకే, నెక్స్ట్, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి స్టోరీని? ముందు ఫిలిం ఛాంబర్ లో రైటర్స్ అసోసియేషన్ లో మెంబర్షిప్ అనేది తీసుకోవాలి. అలా తీసుకోవాలంటే కనుక 15,000 అక్కడ మనం కట్టాల్సి ఉంటది ఎంట్రీ ఫీజు. కొన్నాళ్ళ క్రితం అయితే కనుక 15,000 ఉండేది. ఇప్పుడు అది పెరిగిందో లేదో నాకు తెలీదు. అలాగే ఈ 15,000తో పాటు ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక రైటరు తన దగ్గర మీరు అసిస్టెంట్ గా పనిచేసినట్టుగా ఒక లెటర్ వ్రాసి ఇవ్వాల్సి ఉంటది అన్నమాట. 15,000 ప్లస్ ఆ లెటరు ప్లస్ మీరు ఏ కథ అయితే రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నారో ఆ కథ ఇన్ని పేజీలు ఉండాలి అని ఒక రూల్ ఉంటుంది. అన్ని పేజీలు కూడా మీ స్టోరీ తీసుకువెళ్లాలన్నమాట. ఇప్పుడు ఏం కావాలి? 15,000 డబ్బులు కావాలి. ఒక రైటర్ తన దగ్గర అసిస్టెంట్ గా మీరు పనిచేసినట్టుగా ఒక లెటర్ రాసిస్తే ఆ లెటర్ కావాలి. ప్లస్ ఫిల్మ్ ఛాంబర్ వాళ్ళు చెప్పేటటువంటి ఇన్ని పేజీలు ఉండాలని ఎన్నైతే చెప్తారో అన్ని పేజీలు మీ కథ ఉండేలాగా వ్రాసుకుని తీసుకుని వెళ్ళాలి. అప్పుడు మీ స్టోరీని రిజిస్టర్ చేస్తారన్నమాట. ఇలా కాకుండా వేరే విధాలుగా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ అన్ని వివరాలతో ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను, చూడండి. అర్జెంట్ అనుకుంటే కనుక 9492137868 నెంబర్ కి కాల్ చేయండి. ఓకే, నెక్స్ట్, మన కథకు మనీ ఎంత అడగాలి? ఇది చాలా మంది అడుగుతున్నారు. జనరల్ గా మన మొదటి కథకు మనీ అనేది ఇవ్వరు. అంటే అందరూ కాదు, కొందరైతే ఇవ్వరు. ఆ ఇచ్చే కొందరు కూడా ఎంత ఇస్తారో తెలీదు. 5,000 ఇవ్వచ్చు, 50,000 ఇవ్వచ్చు, 1,00,000 కూడా ఇవ్వచ్చు. అసలు ఏమి ఇవ్వకుండా స్క్రీన్ మీద మీ పేరు వేస్తాం అనే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి మొదటి కథకు డబ్బు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా ఎంత ఇస్తారో తెలియదు, అది వాళ్ళ ఇష్టం. మనకు ఇంత కావాలి అని మనం అడగకూడదు. అడిగినా ఇస్తారని గ్యారంటీ లేదు. ఒక సినిమా బయటకు వచ్చి స్క్రీన్ మీద మన పేరు కనిపించి ఆ సినిమా హిట్ అయితే కనుక అప్పుడు రెండో కథ నుండి మనం మన డిమాండ్ ని బట్టి మనీ అడగచ్చు. వాళ్ళు కూడా ఇవ్వడానికి రెడీగానే ఉంటారు. ఫస్ట్ కథకు మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు డబ్బులు. ఓకేనా? అంతే. నెక్స్ట్, నాకు డైరెక్టర్ కావాలని ఉంది, ఎలా? మురహరి గారు, ఇందులో చెప్పడానికి ఏం లేదు. మీరు ఇండస్ట్రీకి వచ్చి ప్రయత్నాలు చేసుకోవడమే, అందుకంటే వేరే దారి లేదు. ముందు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరితే బెటర్. నెక్స్ట్, మన కథ కాపీ కాకుండా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? దానికి ఒకటే దారి, స్టోరీ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం. అయితే ఒక్కోసారి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి స్టోరీ కూడా కాపీ చేస్తూ ఉంటారు మహాత్ములు. అందుకే మనం ఒక్క విధానంలోనే కాకుండా 2-3 రకాలుగా స్టోరీని రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. ఆ వివరాలన్నింటితో ఒక వీడియో చేస్తాను, చూడండి. అంతకంటే ముందు స్టోరీ ఎలా వ్రాయాలి అనేది పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది, నేర్చుకోండి. నెక్స్ట్, కథ ఎలా వ్రాయాలి? ఏ భాషలోనైనా వ్రాయచ్చా? కథ ఎలా వ్రాయాలి అనే దాని గురించే కదా వీడియోలు చేస్తున్నాం అనిల్ గారు. మన ఛానల్ ని ఫాలో అవుతూ మొత్తం వీడియోలు చూసి నోట్స్ వ్రాసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కథలు వ్రాయడం అనేది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.
వచ్చేస్తుంది. దాని గురించి మీరేమీ ఆలోచించవలసిన అవసరం లేదు. ఇక భాష అంటారా, మనది తెలుగు భాష కదా, కాబట్టి తెలుగులో వ్రాయటమే మంచిది. దానికోసం తెలుగు చదవటం, తప్పు లేకుండా వ్రాయగలగడం ఖచ్చితంగా వచ్చుండాలి. ఎవరికైనా సరే, తెలుగు సినిమా రంగంలో రైటర్ అవ్వాలనుకునే ఎవరికైనా సరే తెలుగు భాష మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరాలి. లేదంటే రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ అవడం అనేది చాలా చాలా కష్టం, ఇంపాసిబుల్ అనుకోవాలి ఒక రకంగా. ఓకే, కాబట్టి ఫస్ట్ తెలుగు అనేది బాగా రావాలి. నెక్స్ట్, స్టోరీలు అన్ని క్యారెక్టర్స్ మనమే వ్రాయాలా? అది మన కథ, మనం వ్రాసే కథ కాబట్టి అందులో క్యారెక్టర్స్, సీన్స్ అన్ని మనమే కదా వ్రాయాలి. పరుచులు బ్రదర్స్ వచ్చి వ్రాయలేరు కదా. మన కథలోని ప్రతిదీ మనమే వ్రాయాలి. డైలాగ్స్ మాత్రం ఎవరు వ్రాయాలన్నది డైరెక్టర్ ఇష్టం. స్క్రీన్ ప్లే కూడా ఆయనే చూసుకుంటాడు, మనకు సంబంధం లేదు. కథ మాత్రం పూర్తిగా అన్ని అంతా మనమే వ్రాయాలి. ఓకే, నెక్స్ట్, కథ ఎలా చెప్పాలి? దర్శక నిర్మాతలకు కథ ఎలా చెప్పాలి అన్న దాని మీదే మన కథ సక్సెస్ అవుతుందా లేదా అనేది బేస్ అయి ఉంటది. చెప్పేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి. అవన్నీ సింపుల్ గా చెప్పేసేవైతే కాదు, ఒక వీడియో చెయ్యాలి, చేస్తాను. ముందు స్టోరీ ఎలా వ్రాయాలి అనేది నేర్చుకోవాలి. నేను ఎప్పుడు ఇదే చెప్తున్నాను అందరికీ కూడా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాలా మంది మేము స్టోరీలు ఆల్రెడీ వ్రాసేసామండి అంటున్నారు, కానీ అవి వింటుంటే చెప్తుంటారన్నమాట నాకు, మేము ఆల్రెడీ స్టోరీలు వ్రాసేసామండి, కావాలంటే మీరు వినండి అని చెప్పేసి నాకు స్టోరీలు చెప్తూ ఉంటారు ఫోన్ చేసి. అవి వింటుంటే ప్రేమిస్తే సినిమాలో భరత్ లాగా అయిపోతానేమో అని నాకు భయం వేస్తుంటది అన్నమాట. అలా ఉంటున్నాయి. కనుక దయచేసి నేను లెసన్స్ లో చెబుతున్నటువంటి పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ ప్రకారం మీ కథల్ని మార్చుకోండి. ఆల్రెడీ మీరు కథలు వ్రాసేసి ఉండొచ్చు గాక, కానీ వాటిని సినిమాటిక్ గా, అంటే ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వాటిని యాక్సెప్ట్ చేసే విధంగా ఉండాలి. అంటే ఖచ్చితంగా అవి సినిమా కథగా తయారవ్వాలి. స్టోరీ వ్రాయడం వేరు, సినిమా కథ రాయడం వేరు, డిఫరెన్స్ ఉంటది. కాబట్టి సినిమా కథగా ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో నేను ఏ పాయింట్స్ అయితే చెప్తున్నానో అవి ఫాలో అవ్వాలి. మన ఛానల్ అనే కాదు, మూవీ స్క్రిప్ట్ లెసన్స్ చెప్పి ఏ ఛానల్లో అయినా సరే పాయింట్స్ మీకు కనపడితే వాటన్నిటిని వ్రాసుకోండి. వాటి ప్రకారం మీ స్టోరీని ముందు తీర్చిదిద్దుకోండి. మీరు ఎలా వ్రాసారో అలాగే ఉంచుకుంటే లాభం లేదు. సినిమాటిక్ గా ఉండాలి అంటే ప్రొడ్యూసర్, డైరెక్టర్లు తీసుకోవాలంటే దాన్ని ఈ పాయింట్స్ కు అనుగుణంగా మీ స్టోరీని తయారు చేసుకోవాలి. లేదంటే చాలా చాలా కష్టం. ఈ స్టోరీలు వర్కౌట్ అవడం అనేది కష్టం. ఓకే, కాబట్టి ముందు ఛానల్ ఫాలో అవ్వండి, లెసన్స్ చూడండి, వాటిలో పాయింట్స్ వ్రాసుకోండి. ఆ పాయింట్స్ ప్రకారమే మీ స్టోరీస్ ని చేర్పులు మార్పులు చేసుకోండి. అది చేయకపోతే ఎవరు ఏం చేయలేం. ఓకే, నెక్స్ట్, సస్పెన్స్ మూవీకి స్టోరీ ఎలా వ్రాయాలి? ఏ జోనర్ కథ ఎలా వ్రాయాలి? దానికి ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి అనే దానికి సంబంధించి ఒక్కొక్క జోనర్ కి ఒక్కొక్క వీడియో చొప్పున నేను ప్లాన్ చేసి ఉంచాను ఆల్రెడీ. అవన్నీ ముందు ముందు రాబోతున్నాయి మన ఛానల్లో వీడియోలు. మీకు అవసరం అనుకున్న ప్రతి వీడియో కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. మొత్తం మన ఛానల్లో 100 వీడియోలు టార్గెట్. అందులో మొత్తం మీకు కావాల్సినటువంటి అన్ని రకాల విషయాలు కూడా కవర్ అవుతాయి. కాకపోతే ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ రావాలి, కాబట్టి కొంచెం టైం పడుతుంది అంతే. మీరు అడిగిన ప్రతి వీడియో కూడా అందులో ఉంటాయి. ఎవరు అడిగినా కూడా, అందరూ అడిగే వీడియోలన్నీ కూడా అందులో వస్తాయి. ఇక సస్పెన్స్ జోనర్ స్టోరీ ఎలా వ్రాయాలనేది కూడా అందులోనే వచ్చేస్తుంది. నేను వీడియో చేస్తాను దానికి సంబంధించి. నాకు కొంచెం టైం ఇస్తే చాలు, మీరు కోఆపరేట్ చేయండి. ఓకే, ఇవి ఈ వారం విషయాలు. మిగిలిన పాయింట్స్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే, మా ఛానల్ లింక్ ని క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం. ఆ లింక్ ని క్లిక్ చేస్తే మా ఛానల్లో ఉన్న అన్ని వీడియోల్ని మీరు చూడొచ్చు. వాటిలో మీకు నచ్చిన ప్రతి వీడియోని లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. లైక్, షేర్ చేయడంతో పాటు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకేనా, మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ వాల్మీకి.